విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొని సందడి చేశారు. కళాకారులకు గుర్తింపు కార్డ్స్ ఉంటే వారికి ప్రభుత్వం నుంచి పింఛన్ లభిస్తుందని రోజా తెలిపారు. జగనన్న కోసం మనమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అప్పుల పాలు చేస్తారని ఆరోపించారు. చంద్రబాబు హైదరాబాద్లో ఉంటూ చుట్టపు చూపుకి ఇక్కడికి వస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. నాన్ లోకల్ పొలిటీషియన్స్ మనకు అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా కళాక్షేత్రం సభలో డప్పు కొట్టి అందరినీ అలరించారు. నా కళ కుటుంబానికి పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా కల్చరల్ మినిస్టర్ అయినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఒక కళాకారునిగా నా కళా కుటుంబానికి నేనున్నంత టైంలో ఏమేం చేయగలనో జగనన్న సహకారంతో అవన్నీ చేయాలి అని నేను మంత్రిగా ప్రమాణం చేసిన రోజే మనస్ఫూర్తిగా నమ్మాను. మీ అందరికీ తెలుసు, రాష్ట్రం విడిపోయిన తర్వాత గుర్తింపు కార్డులు అనేవి ఎవరికి కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాష్ట్రం కంబైన్గా ఉన్నప్పుడు కూడా 50,000 మందికి మాత్రమే ఇవ్వటం జరిగింది. డివైడ్ అయిన తర్వాత అవి లేకపోవడం వల్ల కళాకారులు చాలా కష్టాలు పడుతున్నారు అని నేను ఎక్కడికైనా జిల్లాకు వెళ్ళినప్పుడు చెబితే, గత సంవత్సరం డిసెంబర్ నెల సాంస్కృతిక సంబరాలు అంటూ మనం ఒక నెల పాటు కార్యక్రమం చేసుకున్నాం. మీ అందరికీ గుర్తుంటుంది. దానికి అడ్వర్టైజ్ చేసినప్పుడే చెప్పాం, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల డేటా తీసుకోకపోవటం వల్ల కళాకారులకు మనం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంబరాలు జరపబోతున్నాం. దీంట్లో మీరందరూ కూడా నమోదు చేసుకోండి. నా కళ కుటుంబానికి